ఒక అమ్మాయి టేబుల్ మీద బోర్ల పడుకుని ఉండడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. ఆమె కాళ్ళు నొప్పితో వణికిపోతూ ఉంటాయి. గట్టిగా అరవాలనుకుంటుంది. ఎందుకంటే ఎవరో ఆమె నోరు కుట్టేసుంటారు. ఇద్దరు వ్యక్తులు ఆమె వీపుకి సూదితో కుట్లు వేస్తూ ఉంటారు. ఇది మెడికల్ ట్రీట్మెంట్ ఏమి కాదు, టార్చర్. భయంకరంగా అసహనంగా అనిపించే ఒక పద్ధతి. ఒకరు సూదులతో కుట్లు వేస్తుంటే మరొకరు వెంటనే ఆ కుట్లు వేసిన దారాలను కట్ చేస్తూ ఉంటారు. మళ్ళీ మళ్ళీ అదే పని చేస్తూ ఉంటారు. ఆమె కళ్ళల్లో చాలా భయం ఉంటుంది. ఇది కేవలం మొదటి దశ మాత్రమే. సీన్ కట్ చేస్తే 1609లో హంగేరీ రాజ్యాన్ని చూపిస్తారు. ఈ రాజ్యాన్ని ఎలిజబెత్ బతోరి పాలిస్తూ ఉంటుంది. ఆమె ఒక అందమైన, ధైర్యవంతమైన రాణి. రాజ్యం మొత్తం ఆమె గొప్పతనం గురించి మాట్లాడుకుంటూ ఉంటుంది. అక్కడ అమ్మాయిలు ఆమెని రోల్ మోడల్గా చూసేవాళ్ళు. ఎవరైనా ఆమె కోటలో ఉద్యోగం పొందితే వాళ్ళని అదృష్టవంతులుగా భావించేవాళ్ళు. అయితే ఈరోజు మెలిసా అనే అమ్మాయి ఎలిజబెత్ రాణి పర్సనల్ అసిస్టెంట్గా కోటలోకి అడుగు పెడుతుంది. అందరూ కూడా మెలిసా ఎంత అదృష్టవంతురాలు అంటూ అందరూ అభినందనలు తెలుపుతూ ఉంటారు. మెలిసా కూడా రాజకుటుంబానికి చెందిన వాళ్ళలో ఒకటి. అయితే ఆర్థిక పరిస్థితుల కారణంగా ఆమె ఎలిజబెత్ రాణి దగ్గర పనిలో చేరాల్సి వచ్చింది. తర్వాత మెలిసా కోట దగ్గరికి రాగానే ఎలిజబెత్ రాణి తన పని మనిషిని ఆమెను స్వాగతించడానికి పంపిస్తుంది. ఆ పని మనిషి పేరు మాయ. ఆమె మెలిసాను స్వాగతం పలుకుతుంది. అది చూసి మెలిసాకి చాలా ఆనందంగా అనిపిస్తుంది. తర్వాత కోటలో అడుగుపెట్టిన మెలిసాకు ఎలిజబెత్ రాణి స్వయంగా ఆమెను స్వాగతించడానికి కిందికి రాగానే ఇంకా ఎక్కువగా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఈ ఆనందంలో మెలిసా చుట్టుపక్కల ఏమీ గమనించలేదు. అయితే కోటలో పనిచేస్తున్న అమ్మాయిల ముఖాలు చాలా ఆందోళనగా ఉంటాయి. అక్కడ కోట మొత్తం నిశ్శబ్దంగా ఉంటుంది. అప్పుడే ఒక అమ్మాయి వస్తువులు తీసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ అక్కడ అవి ఆమె చేతుల్లో నుంచి జారిపోతాయి. ఆమె వెంటనే ఆందోళనతో వాటిని తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. అయితే పని మనిషి మాయ ఆమె దగ్గరికి వెళ్ళి వస్తువులను తీసుకుంటుంది. కానీ ఆమె గాయపడుతుంది. ఎలిజబెత్ వెంటనే మెలిసా చేయి పట్టుకుని ఆమెను కోటలోకి తీసుకువెళ్ళిపోతుంది. అయితే మెలిసా ఇంకా షాక్ నుంచి తేరుకోలేదు. ఇంతకు ముందు ఎలిజబెత్ రాణి గురించి ఆమె వినేది. ఇప్పుడు ఆమె ముందే నిలబడి ఆమె సెక్రటరీగా పనిచేయడానికి వచ్చింది. ఇప్పుడు రాణి మెలిసాకి కోట గురించి వివరంగా చెప్తుంది. తన భర్త ఇచ్చిన గిఫ్ట్లను చూపిస్తుంది. ఎలిజబెత్ రాణి తన 11వ వయసులో పెళ్లి చేసుకుంది. ఆమె చాలా అందంగా ఉండేది. రాణి భర్త కింగ్ ఒక ధైర్యవంతుడైన యుద్ధవీరుడు. హంగేరీ కింగ్డమ్లో ఇతన్ని మించిన వీరుడు ఎవ్వరూ లేడు. రాజు రాణి ఇద్దరు చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళు. వీళ్ళకి ఏదైనా దిష్టి తగిలిందో ఏమో కానీ కింగ్ అనారోగ్యం కారణంగా చనిపోయాడు. ఎలిజబెత్ తన భర్తను గుర్తు చేసుకుని చాలా ఎమోషనల్ అవుతుంది. అప్పుడు మాయా మెలిసాను అక్కడి నుంచి తీసుకుని మెలిసా రూమ్కి తీసుకెళ్తుంది. ఆ రూము విశాలంగా లగ్జరీ హోటల్ లాగా కనిపిస్తుంది. ఆ రూమ్లో మెలిసా మాయతో మాట్లాడుతుంది. కానీ మాయ ఏం చెప్పకుండా మౌనంగా ఉంటుంది. మెలిసా ఆమెతో నేను కూడా మీలాంటి పనులు చేస్తాను, మీకు నాకు తేడా ఏంటి అని అడుగుతుంది. మాయ సూటిగా మీరు రాజకుటుంబానికి చెందిన వాళ్ళు, మేము సాధారణమైన ప్రజలు, మనం ఫ్రెండ్షిప్ చేసుకోలేము అంటుంది. మెలిసా ఎలిజబెత్ గురించి మాట్లాడుతూ ఆమెను పొగుడుతుంది. రాణి చాలా మంచిది, ఆమె నన్ను చాలా బాగా స్వాగతించింది అని అంటుంది. అప్పుడు మాయ ఆ పొగడ్తలకు ఏమీ చెప్పకుండా మెలిసా రూమ్ నుంచి బయటికి వెళ్ళిపోతుంది. తర్వాత మాయా ఎలిజబెత్ మెలిసా గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు మాయ మెలిసా కూడా రాజు కుటుంబానికి చెందిన వాళ్ళే, వాళ్ళ పరిస్థితి కారణంగా ఆమె ఇక్కడికి వచ్చింది అంటుంది. వాళ్ళు రాజకుటుంబం గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నారో మనకి తర్వాత అర్థమైపోతుంది. తర్వాత మాయ రాణి ముఖం మీద ఎర్రటి ద్రవణంతో మేకప్ వేస్తూ ఉంటుంది. బ్రష్ను ఉపయోగిస్తూ ఒక చెంప మీద మేకప్ వేయడం పూర్తయిన తర్వాత మాయ ఆందోళన చెందుతూ భయపడుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ జార్లో ఉన్న ద్రవణం అయిపోవడం వల్ల మేకప్ చేయడం కష్టమైపోతుంది. మాయ వెంటనే ద్రవణం అయిపోయింది అని చెప్తుంది. అప్పుడు రాణి కోపంగా ద్రవణం అయిపోతే ఏం చేయాలో నీకు తెలుసు కదా, దాన్ని సరిచేయాల్సిన బాధ్యత నీదే అని చెప్తుంది. సో అప్పుడు మాయ తన వేలును కట్ చేసి రక్తం పిండి ఆ రక్తాన్ని రాణి ముఖం మీద పూస్తుంది. అంటే ఆమె ఇంతసేపు రాణి ముఖం పైన రక్తం పూసిందనమాట. ఆ తర్వాత రాణి తన పెదాలకి కూడా రక్తం పూసుకుంటుంది. తర్వాత మెలిసా మరియు ఎలిజబెత్ డిన్నర్ చేస్తూ ఉంటారు. డిన్నర్ టేబుల్ మీద ఆహార పదార్థాలను చూసి మెలిసాకి చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితి కారణంగా భోజనం ఖర్చు ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళిద్దరు చెల్లెల్ని హాస్టల్కి పంపించేశారు. అప్పుడు రాణి మెలిసాకి నీ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టు అని చెప్తుంది. నువ్వు పండ్లు, కూరగాయలు, తేనె ఎక్కువ తినాలి, అప్పుడే రక్తం బాగా శుద్ధిగా తయారవుతుంది అని చెప్పి తన పని మనిషికి తేనె తీసుకురమ్మని ఆర్డర్ ఇస్తుంది. పనిపిల్ల తేనె తీసుకుని వస్తుంది. అప్పుడు మెలిసా ఆమె చేతిని చూసి నీ చేతికి ఇన్ని గాయాలు ఉన్నాయి ఏంటి అని అడుగుతుంది. నీ చేయి ఇలా ఉంటే నువ్వెందుకు ఇది తెచ్చావు అని అడుగుతుంది. అందుకు ఆ పని మనిషి నేను వంట రూమ్లో ఉన్నాను, రాణి ఆర్డర్ వినగానే వెంటనే తీసుకొచ్చాను అంటుంది. ఈ మాటలకి మెలిసా కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఇంతలోనే అక్కడికి కొన్ని కుక్కలు వస్తాయి. ఎలిజబెత్ మెలిసాకి చూపించడానికి కుక్కల్ని తీసుకుని రమ్మని చెప్పి ఉంటుంది.
ఆ కుక్కలు మామూలు కుక్కలు కాదు, అవి అడవి కుక్కల్లా ఉంటాయి. మెలిసా పనివాళ్ళు ఈ కుక్కలను చూసి చాలా భయపడతారు. అయినా కూడా ఎలిజబెత్ ఫోర్స్ చేసి వాళ్ళకి మీ చేత్తోనే కుక్కలకి అన్నం తినిపించండి అని చెప్తుంది. తర్వాత మెలిసా ఈ కోటలో చాలా సంతోషంగా ఉంది, కానీ ఆమెకి ఇక్కడ జరిగేవి ఏవి కూడా ఆమెకు తెలియదు. తర్వాత మెలిసా మాయాతో స్నేహం చేయాలనుకుంటుంది, కానీ మాయా మేము సామాన్యులం అని చెప్తూ ఉంటుంది. సో మాయా వెళ్ళిపోయిన తర్వాత మెలిసా పడుకుంటుంది. అయితే అర్ధరాత్రి ఆమెకి ఎవరో ఏడుస్తున్న శబ్దం వినిపిస్తుంది. ఆమె మాయా దగ్గరికి వెళ్ళి ఏవో ఏడుస్తున్న శబ్దం వినిపిస్తుంది అని అడుగుతుంది. మాయా అదేం లేదు, పక్కనే ఉన్న కొండల దగ్గర గాలి వీస్తుంది అని చెప్పి వెళ్ళి పడుకోమని మెలిసాతో చెప్తుంది. అయితే మాయా మాటలు ఆమెకి తేడాగా అనిపించి మెలిసా కొద్దిసేపు ఆలోచించి తానే స్వయంగా వెళ్ళి కనిపెట్టాలి అనుకుంటుంది. ఒక లైట్ తీసుకుని బయటకు వెళ్ళిపోతుంది. ఆమె అరుపులు వినిపిస్తున్న వైపు వెళ్తే సౌండ్ కోట మేడపై నుంచి వస్తూ ఉంటుంది. ఆమె అక్కడికి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. అయితే ఒక సిపాయి వచ్చి ఈ సమయంలో అక్కడికి వెళ్ళడం నిషిద్ధం అని చెప్తాడు. మరోవైపు కోట పక్కన అత్యంత ఘోరమైన భయంకరమైన సంఘటన జరుగుతుంది. ఒక అమ్మాయిని తాళతో కిందకి కట్టేసి ఆమె ఒంటిపైన తేనె చల్లి కుక్కలను వదిలేస్తారు. ఆ కుక్కలు ఆమెను కరుస్తుంటే ఆ అరుపులు పైనుంచి ఎలిజబెత్ రాణి ఆనందంగా చూస్తూ ఉంటుంది. ఆమె తన ఆనందం కోసం ఒక అమ్మాయి ప్రాణం బలి చేస్తుంది. ఇది మొదటిసారి ఏం కాదు, కోటలో ఇంతకు ముందు ఎన్నోసార్లు ఇలాంటి సంఘటనలు జరిగాయి. మూవీ స్టార్టింగ్లో చూపించిన అమ్మాయిని బోర్లా పడుకోబెట్టి టార్చర్ చేసింది ఈ రాణినే. ఆ అమ్మాయి వీపులో సూదితో కుట్లు వేసి అవి కట్ చేసేది కూడా ఎలిజబెతే. ఇలాంటి వాటికి మాయా హెల్ప్గా ఉంటుంది. అయితే ఇప్పుడు మెలిసాను కూడా టార్చర్ చేయాలి అని వీళ్ళ ఉద్దేశం. అయితే ఇవేవి మెలిసాకి తెలియవు, కాబట్టి మెలిసా మాయాని తన ఫ్రెండ్ అనుకుంటుంది. ఆమెతో కూర్చొని మాట్లాడుతూ ఆమె చేయని చూసి చాలా గాయాలయ్యాయి అని చెక్ చేస్తుంది. అందులో ఒక గాయం సెప్టిక్ కూడా అయి ఉంటుంది. డాక్టర్ దగ్గర చూపించుకోవచ్చు కదా అంటుంది. దానికి మాయ సమాధానం చెప్పదు, ఎందుకంటే ఎలిజబెత్ డాక్టర్ దగ్గరికి చూపించుకోవడానికి పర్మిషన్ ఇవ్వదు కాబట్టి. మెలిసాకి రాణి గురించి అస్సలు తెలియదు, కాబట్టి మాయాని ఎలిజబెత్ దగ్గరికి తీసుకెళ్లి మాయా గాయానికి సెప్టిక్ అయిపోయింది, ఆమెని డాక్టర్ దగ్గరికి చూపించాలి అని చెప్తుంది. దానికి రాణి ఒప్పుకొని పర్మిషన్ కూడా ఇస్తుంది. తర్వాత మెలిసా మాయాని, నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నా, ఇక్కడ పనిచేసే వాళ్ళకు అయితే చేతికి లేకపోతే కాలికి గాయాలు అయి ఉన్నాయి, ఎందుకు అని అడుగుతుంది. దీనికి మాయ దగ్గర ఎటువంటి సమాధానం లేదు. అయితే ఇప్పుడిప్పుడే మాయాకి మెలిసా నచ్చుతూ ఉంటుంది. అందరికి జరిగినట్లు మెలిసాకి కూడా జరగకూడదు అనుకుంటుంది. ఆమెను ఇక్కడి నుంచి పంపించాలి అని మనసులో అనుకుంటుంది. కాకపోతే ఇది ఎలిజబెత్కి తెలియకుండా చేయాలని ప్లాన్ కూడా చేసుకుంటుంది. ఇంతలోనే ఎలిజబెత్ మెలిసాని తీసుకురమని ఆర్డర్స్ వేస్తుంది. అది విని మాయా షాక్ అయిపోతుంది. ఇంత తొందరగా మెలిసాని బలి చేయాలని ఎందుకు అనుకుంటూ రాణి దగ్గరికి వెళ్తుంది. మెలిసా ప్రాణం కాపాడాలని రాణికి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తుంది. రాణితో మాయా, మెలిసా కూడా రాజు కుటుంబానికి చెందిన అమ్మాయి, ఆమె వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగలేదు. మెలిసా కుటుంబం గురించి రాజ్యంలో అందరికీ తెలుసు, ఆమెకి ఏదైనా అయితే ప్రజలు నిన్ను ప్రశ్నిస్తారు అంటుంది. అప్పుడు రాణి, అసలు ఇవన్నీ ప్రారంభించిందే నువ్వే భయపడితే ఎలా ఉంటుంది. అప్పుడు ఆమెకి జరిగిందంతా గుర్తుకొస్తుంది. కింగ్ చనిపోయిన తర్వాత ఎలిజబెత్ రాణి ఆరోగ్యం చాలా క్షీణించింది. ఆమెకి జబ్బు వల్ల మొహం కూడా మారిపోయి ఉంటుంది. అప్పుడు ఆమె ఆత్మహత్య చేసుకోవాలనుకుంటుంది. అప్పుడే రాణి దగ్గరికి మాయా వస్తుంది. ఆమెని ఆత్మహత్య చేసుకోకుండా మోటివేట్ చేస్తుంది. ఆమెని బాగానే చూసుకునేది, కానీ రాణి మొహం అలానే ఉంటుంది. అందువల్ల రాణి డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. ఒకరోజు మాయా రాణి తల దువ్వుతూ అనుకోకుండా గట్టిగా జుట్టు లాగడం వల్ల ఆమె పిచ్చిదైపోతుంది. అప్పుడు రాణి కింద పడి ఉన్న సీసా తీసుకుని మాయా తల మీద కొడుతుంది. ఎక్కువసార్లు కొట్టడం వల్ల మాయా తల పగిలిపోయి రక్తం వెళ్ళి రాణి మొహం మీద పడుతుంది. రాణి ఆ రక్తాన్ని అద్దంలో చూసుకుని తుడుచుకుంటూ ఉంటే ఆ మొహం రక్తం పడిన చోట ముందు రాణి ఎలా ఉండేదో అలానే మారిపోయింది. ఇలా రక్తం వల్ల రాణి పాత మొహం కన్నా అందంగా తయారైంది. అప్పుడు రాణి డిప్రెషన్ నుంచి బయటపడింది. అప్పటి నుంచి వాళ్ళు రక్తాన్ని బ్యూటీ ప్రొడక్ట్గా వాడుతున్నారు. ఇలా రక్తం వాడటం వల్ల రాణి ఇంకా అందంగా తయారైంది. రక్తం సమకూర్చే బాధ్యత మాయ తీసుకుంది. అప్పటి నుంచి వీళ్ళు అమ్మాయిలను టార్చర్ పెట్టి రక్తం సేకరిస్తూ ఉంటారు. అమ్మాయిలను ఎంత టార్చర్ చేసి రక్తం చేస్తే రాణి అందం అంత రెట్టింపు అయిపోతుంది. అందుకని అమ్మాయిలను కొత్త పద్ధతుల్లో అమ్మాయిలని టార్చర్ చేసి చంపేవాళ్ళు. ఇది వాళ్ళకి ఒక అలవాటుగా మారిపోయింది. ఇలా మాయ ఎలిజబెత్ దగ్గర ఇరుక్కుపోయి ఉంటుంది. తర్వాత మాయాని ఎలిజబెత్ మెలిసాని రూమ్లోకి పంపమని చెప్తుంది. అయితే మాయ మెలిసా దగ్గరికి వెళ్ళి జరిగింది మొత్తం చెప్పేస్తుంది. ఇక్కడ అమ్మాయిలను టార్చర్ చేసి రక్తం ఎలా తీసేవాళ్ళో చెప్పి నువ్వు తొందరగా ఈ కోట నుంచి బయటికి వెళ్ళి పోలీసులకు చెప్పు అంటుంది. ఇవన్నీ విన్నాక మెలిసాకి మాయాని చూసి కూడా చాలా కోపం వస్తుంది. మాయా మాట వినకుండా ఆమె దగ్గర నుంచి పారిపోతుంది. ఎలిజబెత్ టార్చర్ చేసే స్పెషల్ రూమ్ వైపు పరుగులు పెడుతుంది. సో ఎలిజబెత్ మెలిసాని పట్టుకుంటుంది.
మెలిసాని కాపాడడానికి వచ్చిన మాయ కూడా పట్టుబడిపోతుంది. ఎలిజబెత్ మాత్రం వాళ్ళిద్దరిని ఎంత అయితే నొప్పి పెట్టాలో అంతా చేసేస్తుంది. మెలిసాని చంపి ఆమె రక్తంతో ఆడుకుంటూ రాణి ఆనందపడుతుంది. మాయ మీద మాత్రం సరదాగా టార్చర్ చేసి చంపేస్తుంది. ఈ దృశ్యాన్ని చూసి అక్కడ ఎలిజబెత్ డైరీ తీసుకొని కోట నుంచి పారిపోతుంది. ఆ డైరీలో ఎలిజబెత్ చంపిన అమ్మాయిల పేర్లు ఉన్నాయట. ఆ డైరీని పోలీసులకు ఇచ్చిన తర్వాత పోలీసులు వచ్చి ఎలిజబెత్ని పట్టుకుని బంధిస్తారు. అప్పుడు ఆమె చేసిన దారుణాలు ప్రపంచం మొత్తం తెలిసిపోతుంది. ఆమె చేసిన కుట్రలకు శిక్షగా ఆమెని తన రూమ్లో మాత్రమే బంధించేస్తారు. బయట తలుపులు కిటికీలు కట్టేసి ఆహారం అందించేందుకు చిన్న రంధ్రం వదిలేస్తారు. అప్పుడు కూడా ఎలిజబెత్ తన అందాన్ని కోల్పోకుండా ఉండాలనుకుని తన శరీరాన్ని కోసుకుంటూ తన రక్తాన్ని ముఖం మీద పూసుకుంటూ ఉంటుంది. చివరికి ఒకరోజు తన రక్తంతోనే చనిపోతుంది. సో ఈ సీన్తోనే మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.